వచ్చింది. అంశం ప్రారంభించుకుంటున్నాం. అయింది. ఆన్ చేయండి అన్న, ఇటు ఆన్ చేయండి. సరే, ఛార్జింగ్ పెట్టాలి దానికి. హలో, ఇది హలో 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 జెఫన్యా గ్రంథాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. జెఫన్యా గ్రంథం యొక్క బ్యాక్గ్రౌండ్ మనం ఆలోచన చేసాం ఇంతసేపు. తర్వాత జెఫన్యా గ్రంథం యొక్క ఉద్దేశం, యోధావారి యొక్క పాపమునకు దేవుని యొక్క తీర్పు అన్నమాట. వారి పతనము, దేవుని ఉగ్రత రాబోతుంది, మార్పు చెందండి అని దేవుడు జెఫన్యా గ్రంథాన్ని ఆ ఉద్దేశంతో రాయించాడు. తర్వాత జెఫన్యా గ్రంథం యొక్క చర్చనీయాంశం, దాని యొక్క చర్చనీయాంశము తీర్పును ప్రకటించడమే. తీర్పును గూర్చి చర్చిస్తూ ఉన్నాడు. తర్వాత జెఫన్యా గ్రంథము 3 అధ్యాయాలు 3 భాగాలు. మొదటి అధ్యాయంలో యోధా ప్రజలపై దేవుని తీర్పు, ఆ రెండవ అధ్యాయంలో అన్య దేశాలకు దేవుని తీర్పు, మూడవది దేవుని యొక్క ఆదరణ, భవిష్యత్తు దీవెన. ఇది జెఫన్యా గ్రంథం యొక్క 3 అధ్యాయాలు, ప్రాథమికమైన సందేశం. తర్వాత ప్రాముఖ్యమైనది జెఫన్యా గ్రంథంను లోపలికి వెళ్ళి నేర్చుకుంటాం. మనం ఇప్పుడు 1వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుతాం. జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం నుండి మొదటి భాగం అన్నమాట ఇది. యూదారాజుకు ఆమోస్ కుమారుడైన యోషియా దినములలో హిజ్కియాకు పుట్టిన అమర్యా కుమారుడగు గెదల్యాకు జననమైన కూషి కుమారుడగు జెఫన్యాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. జెఫన్యా దేవుని ప్రవక్త, రాజవంశానికి చెందినవాడు, హిజ్కియా యొక్క మునిమనవుడు అని మనం చూసుకున్నాం. ఇప్పుడు సందేశం చెప్తున్నాడు 2వ వచనం నుండి, ఏమీ విడవకుండా భూమి మీద ఉన్న, దయచేసి గుర్తుపెట్టుకో, భూమి మీద ఉన్న సమస్తాన్ని తుడిచివేస్తాను అని చెప్పినప్పుడు భూమి మీద ఉన్న సమస్తానికి సందేశం కాదు ఇది. ఎవరికి సందేశం? అది యోధావారికి సందేశం. అది మనం అర్థం చేసుకోవాల్సింది. భూమి మీద ఉన్న సమస్తము అని చెప్పినప్పుడు భూమి మీద ఉన్న సమస్త దేశాలకు కాదు. అది ఎవరికి సంబంధించింది? యోధావారికి సంబంధించింది. మత్తయి సువార్త 24వ అధ్యాయంలోనూ ప్రభు అయిన యేసు మాట్లాడినప్పుడు కూడా సమస్తము అని అన్నప్పుడు అది సమస్తానికి సంబంధించింది కాదు, యోధులకు సంబంధించింది. యెషయా గ్రంథం 13వ అధ్యాయంలోనూ భూమి అంతటికి అని అన్నప్పుడు భూమి అంతటికి కాదు, కేవలం బబులోని దేశానికి సంబంధించింది. దాన్ని మనం తేటగా అర్థం చేసుకోవాలా. చూద్దాం కిందికి. జెఫన్యా గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనంలో, మనుషులనేమి పశువులనేమి
ఊడ్చివేసేదను. ఆకాశ పక్షులనేమి, సముద్ర మత్స్యములనేమి, దుర్జనులనేమి, అపవాదములనేమి ఊడ్చివేసేదను. భూమి మీద ఎవరినూ లేకుండా నిర్మూలన చేస్తాను. ఇదే యెహోవా వాక్కు. నా హస్తమును యూదావారి మీదను. అది సమాచారం. ఎవరాళ్ళు అంటే యూదావారు. యూదావారి మీదను యెరూషలేము మీదను నా హస్తమును చాపి బయలుదేవత యొక్క ఆరాధికులని, దాని అర్చకులని నేను సంపూర్ణంగా నాశనం చేయబోతున్నా. యూదా దేశం మీద దేవుని తీర్పు అనమాట. అది 1వ అధ్యాయంలో వారు ఏం చేశారంటే దేవుణ్ణి విడిచిపెట్టారు. దేవుని ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టారు. విగ్రహారాధికులై ధర్మశాస్త్రానికి విరోధంగా కార్యక్రమాలు జరిగిస్తూ ఉన్నారు. అందుకని వారి పాపమును చూచిన దేవుడు వారి మీద తీర్పును ప్రకటిస్తూ ఉన్నాడు అన్నమాట. 1వ అధ్యాయంలోనే జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయం వారి పాపమును బట్టి అని తెలియజేశాడు. అక్కడ జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయంలో 15వ వచనంలో ఈ మాట రాయబడింది. 15 నుంచి 17 వచనాల్లో జెఫన్యా గ్రంథము 1వ అధ్యాయం 15వ వచనం నుండి, ఆ దినము ఉగ్రత దినం, శ్రమయు, ఉపద్రవమును, మహానాశనమును కలుగు దినం, కమ్ము దినం, అంధకారమును, గాఢాంధకారమును, కమ్ము దినము, మేఘములను, గాఢాంధకారమును, కమ్ము దినము. ఆ దినమున ప్రాకారం గల పట్టణములను దగ్గరను, ఎత్తైన గోపురముల దగ్గరను యుద్ధ ఘోషణ బాకానాదమును వినబడును. జనులు యెహోవా దృష్టికి, అది సమాచారం, యెహోవా దృష్టికి పాపం చేసిరి గనుక వారి మీదికి ఉపద్రవమును రప్పించబోచున్నాను. వారు గుడ్డివారై ఉన్నారు. ఆత్మ సంబంధమైన గుడ్డితనం అన్నమాట. ఇది భౌతికమైన గుడ్డితనం కాదు. ఎప్పుడైతే దేవుణ్ణి, దేవుని మాటలని, దేవుని ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టారో అప్పుడే వారు అంధకారంలోనికి వెళ్ళారు, చీకటిలోనికి వెళ్ళారు. గుడ్డివారి వలె నడిచెదరు, వారి రక్తము దుమ్ము వలె కారును, వారి మాంసము పెంట వలె పారవేయబడును అని చెప్పేసి దేవుని తీర్పు తేటగా తెలియజేయబడింది. వారి మార్పు కోసమే సుమా. మునుపు చెప్పినట్టు మనుషుల మార్పును ఎల్లప్పుడూ ఎదురు చూసేవాడు దేవుడు. ఆయనకు సంతోషము కలగజేసే వాటిలో మనిషి మార్పు ఒకటి. తన ప్రజలు ఇశ్రాయేలీలు మార్పు చెందితే సంతోషించేవాడు దేవుడు. కానీ వాళ్ళు మార్చుకోలేదు. వారి మొండితనము మార్పు చెందని కఠిన హృదయాలుగా మారిపోయాయి. అందుకని దేవుడు తెలియజేస్తున్నాడు అన్నమాట. ఇప్పుడు బబులోనీయుల్ని పిలిచి, ఇదిగో వీరిని నీ చేతికి అప్పగిస్తున్నా, సంపూర్ణంగా నాశనం అయ్యేటట్టు. యోధావారు, దాని విగ్రహాలు, ఆ మహాపట్టణము, ప్రాకారాలు కాల్చబడ్డాయి, దేవాలయం కాల్చబడింది. బబులోనియల్ని తీసుకొచ్చి వారి చేతికి యోధుల్ని అప్పగించేశాడు దేవుడు. దాని మీద దేవుని తీర్పు అన్నమాట. అది చదువుతాం ఎలాగ రాయబడింది. వారి పాపముల గురించి తెలియజేస్తున్నాడు. 1వ అధ్యాయము 4వ వచనం నుండి 5వ వచనం నుండి. జెఫన్యా గ్రంథం
1వ అధ్యాయం 5వ వచనం నుండి మనం చదివితే, మిద్దల మీదకి ఎక్కి అదనమాట ఆకాశ సమూహమునకు మ్రొక్కువారిని యెహోవా పేరును బట్టి బయలుదేవత తమకు రాజును దాని నామమును బట్టి నొక్కి ప్రమాణం చేయు వారిని నేను నిర్మూలన చేసేదను. యెహోవాను అనుసరింపక ఆయనను విసర్జించి ఆయన యొద్ద విచారణ చెయ్యని వారిని, అది సమాచారం. దేవుని ప్రజలు దేవుణ్ణి అనుసరించాలి, దేవుని మాటలను అనుసరించాలి. నిర్గమకాండం 19వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు వారితో నిబంధన చేసుకున్నప్పుడే, మీరు నా మాటలు శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు నాకు స్వకీయ సంపాద్యమగుదురు అని తెలియజేశాడు. నా సొంత జనాంగం అవుతారు మీరు అని తెలియజేశాడు. సమస్త దేశము సమస్త భూమి నాదే కదా, అయితే మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురు అని చెప్పాడు అనమాట. దేవుని ప్రజలు ఇశ్రాయేలీయులు దేవుణ్ణి అనుసరించాలా. ఆ రోజున ఏం చెప్పారంటే, దేవా నీవు నీ ఆజ్ఞల్లో నడుచుకుంటామని మాట ఇచ్చారు వాళ్ళు. కానీ ఇప్పుడు మాట తప్పి విగ్రహాలను వెంబడిస్తూ ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టేశారు సంపూర్ణంగా. మాటని మీరిన వారై అపనమ్మకస్తులై విశ్వాసఘాతకులై ఉన్నారు. ఎప్పుడైతే నిబంధన మీరిందో ఇశ్రాయేల్ ప్రజలు, అప్పుడు విశ్వాసఘాతకులు అన్నమాట. విశ్వాసమును విడిచిపెట్టి నిబంధనను పక్కకు త్రోసివేసి నడిచే ప్రతివారు విశ్వాసఘాతకులే. ఆ విశ్వాసఘాతకులకి తీర్పు తీరుస్తున్నాడు అన్నమాట. ఇప్పుడు హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనంలో, హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం, హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనంలో ఈ మాటలు తెలియజేస్తున్నాడు హోషేయ ప్రవక్త. ఏమంటున్నాడంటే, ఆదాము నిబంధన మీరినట్లు వారు నా ఎడల విశ్వాసఘాతకులై నా నిబంధనను మీరి ఉన్నారు అన్నాడు. విశ్వాసఘాతకులై నా నిబంధనను మీరి ఉన్నారు. నిబంధన మీరడం అనేది విశ్వాసఘాతకమే. విశ్వాసాన్ని వదిలిపెట్టుకున్నారు. అలాంటి వారికి తీర్పు తీర్చుకుంటుంటాడు దేవుడు. అందుకని ఇప్పుడు యూదా జనాంగము విశ్వాసఘాతకులు అయ్యింది, తీర్పు తీరుస్తున్నాడు అన్నమాట. ఆకాశపు సమూహానికి ధూపం వేసే కార్యక్రమాలు జరిగి హేయమైన క్రియలు అవి చేయకూడదనే కదా దేవుడు మీతో నిబంధన చేసుకున్నాడు. వారిని అరణ్యంలో రప్పించినప్పుడే, ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించినప్పుడే దేవుడు వారితో నిబంధన చేసుకొని అరణ్యంలో ముచ్చటించి చేతిలో చేయేసి మాట్లాడాడు. ఇశ్రాయేలీలు కూడా దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుస్తామని ఒప్పుకున్నారు వాళ్ళు. లేవియకాండం 18వ అధ్యాయం, లేవియకాండం 18వ అధ్యాయం 1వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. లేవియకాండం 18వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటున్నారంటే, మరియు యెహోవా మోషేతో ఇలాగ సెలవిచ్చును, నేను మీ దేవుడినైన యెహోవానని నీవు ఇశ్రాయేలుతో చెప్పుము. అదిగో నీవు నివసించిన గతము, నీ గతం ఎలాగుంది? ఐగుప్తు దేశపు ఆచారం చెప్పును నడుచుకున్నావు. నువ్వు చేయకూడదు. నేను మిమ్మల్ని రప్పించుచున్నా కనాను దేశ ఆచారములు చెప్పున మీరు చేయకూడదు. వారి కట్టలను బట్టి మీరు నడవకూడదు. అది సమాచారం. సరేనయ్యా, గతంలో మేము 400 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బతికిన ఆచారాలు చెయ్యం.
మేము వెళ్ళబోయే కనాను దేశపు ఆచారాలు చెయ్యము, నీ ఆజ్ఞల్లోనే నడుచుకుంటాం అని దేవునికి మాట ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు సంపూర్ణంగా ఏమైపోయారంటే దేవుని ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టేసి ఆకాశపు రాణి ఎక్కడ పెట్టుకున్నారు? ఆకాశపు రాణిని, ఆకాశపు సమూహాలని ఎక్కడ పెట్టుకున్నారు? వాళ్ళు మిద్దె మీద పెట్టుకున్నారు. చదివాం మనం, మరొకసారి చదువుతాం. రాజుల 2వ గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. రాజులు 2వ గ్రంథము 23వ అధ్యాయం 1వ వచనం, 21వ అధ్యాయము 3వ వచనంలో. రాజులు 2వ గ్రంథము 23వ అధ్యాయం 21వ అధ్యాయం 3వ వచనంలో, తన తండ్రి అయిన ఇస్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను అతడు తిరిగి నిర్మించి బయలుదేవతకు బలిపీఠము కట్టించి ఇశ్రాయేలు రాజైన ఆహాబు చేసినట్లు నక్షత్రములకు మొక్కి, అది సమాచారం. ఆకాశపు సమూహం అన్నమాట నక్షత్రాలు. వాటికి మొక్కెను. అగ్నిగుండం దాటించాడు. శకునము, జ్యోతిష్యము, కర్ణపిశాచము ఇవన్నీ దేవునికి విరోధమైనవి. వాస్తవంగా ఇవన్నీ ఆచారాలు ఎవరు పాటించేవారు తెలుసుకున్నా మీకు? కనాను దేశస్తులు పాటించేవాడు. ఆ కనాను దేశంలో బ్రతికిన ప్రజలు పాటిస్తూ ఉంటే వారిని దేవుడు ఆ హేయమైన క్రియలను బట్టి కొట్టివేసి తన ప్రజలైన ఇశ్రాయేలుని కనాను దేశంలో నాటాడు. దేవుడు కనానీయుల్ని ఎందుకు కొట్టేశాడు తెలుసునా? ఆ హేయమైన క్రియల్ని అసహించుకున్నాడు కాబట్టే కొట్టేశాడు. ఆ హేయ క్రియలు వారు చేసినందుకు వారిని కొట్టివేసి మిమ్మల్ని నాటాను. కానీ మీరేం చేస్తున్నారు? వారి వల్లే హేయమైన క్రియలు జరిగిస్తూ ఉంటారు. కాబట్టి మీకు తీర్పు అని తెలియజేస్తూ ఉన్నాడు. ఆ చదువుతాం కిందికి. జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో ఇలాగ తెలియజేస్తూ ఉన్నాడు దేవుడు. 6వ వచనంలో, యెహోవాను అనుసరింపక ఆయన్ను విసర్జించి ఆయన యొద్ద విచారణ చేయని వారిని నిర్మూలన చేస్తాను అన్నాడు. ఇర్మియా గ్రంథం కూడా చూస్తాం. ఇప్పుడు ఇర్మియా కూడా సమకాలికుడే. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయము 2వ వచనంలో, ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయం 2వ వచనంలో, ఆకాశపు సమూహానికి 8వ అధ్యాయం 2వ వచనం, ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయం 2వ వచనం, వారు ప్రేమించుచు పూజించుచు అనుసరించుచు విచారణ చేయుచు నమస్కరించుచు వచ్చింది. అదిగో ఆ సూర్యచంద్ర నక్షత్రములు ఎదుట వాటిని, అది సమాచారం. సూర్యచంద్ర నక్షత్రాల ఎదుట దేవుణ్ణి అవమానపరిచిన వాళ్ళు. ఆమోస్ గ్రంథము 5వ అధ్యాయం, ఆమోస్ గ్రంథం 5వ అధ్యాయం. దేవుణ్ణి అనుసరింపక ఆయన్ని విసర్జించిన జీవిత అనుభవం కలిగిన వాళ్ళు దౌర్భాగ్యమైన స్థితి. ఆమోస్ గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనంలో, యెహోవాను ఆశ్రయించుడి, అది సమాచారం. దేవుణ్ణి ఆశ్రయించుడి, మీరు బతుకుదురు. ఆశ్రయించని ఎడల బేతేలులో ఎవడును ఆర్పివేయనంతగా, అది సమాచారం. ఇశ్రాయేలీయుల గురించి మాట్లాడినప్పుడు ఇశ్రాయేల్లో అష్షూరు చెరకు వెళ్ళిపోతారు అని చెప్పినప్పుడు ఆ మాటలు తెలియజేశాడు. దేవుణ్ణి ఆశ్రయించితే
మీరు బతుకుతారు. దేవుడిని ఆశ్రయించకపోతే నేను మీ మధ్యలో అగ్ని వేస్తాను, అది అంటుకొని రగులుతుకుంటుంది, మిమ్మల్ని కాల్చి వేస్తుంది అని చెప్పేసాడు అనమాట. దేవుని తీర్పు ఇశ్రాయేలీయులకి ఆమోసు ప్రకటించినప్పుడు సందేశం చెప్పేసాడు అనమాట. ఇప్పుడు తీర్పు ఎవరికి అనమాట? యూదా వారికి. యూదా వారికి సందేశము జెఫన్యా 1వ అధ్యాయం. వారి పాపాన్ని బట్టి, వారి హేయ క్రియలని బట్టి, దేవుని ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టిన దాన్ని బట్టి, దేవుణ్ణి విసర్జించిన దాన్ని బట్టి తీర్పు తీర్చబోతున్నాడు ఆయన. ఆ తీర్పు ఏంటో కింద చెప్తున్నాడు. జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనం నుండి 1వ అధ్యాయం 7వ వచనం నుండి, ప్రభు అయిన యెహోవా దినము సమీపమాయెను, బలి ఒకటి సిద్ధం చేశాడు. దేవుడే బలి సిద్ధం చేశాడు. ఏంటా బలి? యూదా జనాంగమే. బలి ఒకటి సిద్ధపరిచి ఉన్నాడు. తాను పిలిచిన వారిని ఆయన ప్రతిష్ఠించి ఉన్నాడు. యెహోవా సన్నిధిని మౌనంగా ఉండడు, మౌనంగా నుండి యెహోవా ఏర్పరిచిన బలిదినమందు అధిపతులను, రాజకుమారులను అన్య దేశస్థుల వలె వస్త్రములు వేసుకుని వారిని అందరినీ నేను శిక్షింతును. మరియు ఇండ్ల గడపలు దాటి వచ్చి యజమాని ఇంటిని మోసంతో బలాత్కారంతో నింపు వారిని ఆ దినమందు నేను శిక్షింతును. ఆ దినమందు మత్స్యపు గుమ్మములలో రోదన శబ్దము, పట్టణపు దిగువ భాగమున అంగలార్పును వినబడును, కొండల దిక్కు నుండి గొప్ప నాశనం వచ్చును. ఇదే యెహోవా వాక్కు. దేవుని తీర్పు రాబోతుంది అని చెప్పేసాడు. ఎవరొచ్చేది? బబులోనీయులే. కాబట్టి బబులోను యూదులందరినీ నాశనం చేయబోతుంది. అయితే అది రాబోతుంది కాబట్టి మీరేం చేయాలంటే మారుమనసు పొందండి. విధి నిర్ణయం కాకమునిపే అన్నాడు 2వ అధ్యాయం 1వ వచనంలో. జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనానికి మనం వస్తాం. ఇప్పుడు జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో, సిగ్గు మాలిన జనులరా, అది సమాచారం, సిగ్గు మాలిన జనులరా కూడి రండి, పొట్టు గాలికి ఎగిరిపోతుంది. అలాగున మీ సమయము ఎగిరిపోతుంది. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన మనుషులు దుర్వినియోగం చేసుకుంటున్నారు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి, కానీ ఏం చేస్తున్నారు వాళ్ళు? దుర్వినియోగం. గాలికి పొట్టు ఎగిరిపోతుంది కదా, గాలికి పొట్టు ఎగిరిపోయింది అనుకో, దేనికి పనికి వస్తుంది అది? మరి ఎతికి పట్టుకోవడానికి పనికి వస్తుందా? ఆ రీతిగా సమయాన్ని పోనిస్తున్నారంట. దేవుడు అనుగ్రహించిన మహత్తరమైన దీవెన ఏంటంటే సమయము, కాలం. దేవుడు అనుగ్రహించే ఈ కాలము, ఈ మానవ ఆయుష్ దేవుణ్ణి వెతకడానికి ఉపయోగించాలి మొట్టమొదటిగా. 2, మనుషుడు మారుమనసు పొందడానికి దేవుడు అనుగ్రహించిన సమయాన్ని ఉపయోగించాల. 3, దేవుని కార్యక్రమాలు జరిగించడానికి మనుషుడు సమయాన్ని ఉపయోగించాలి. ఇవేవి పట్టించుకోకుండా మనుషులు ఏం చేస్తున్నారంటే యూదులు సమయాన్ని వదిలేశారు సద్వినియోగం చేసుకోకుండా. దేవుణ్ణి వెతకాల్సిన సమయం ఇది, దేవుణ్ణి ప్రాధాయపడాల్సిన సమయం. తీర్పు దినం రాబోతుంది అని 1వ అధ్యాయంలో ప్రకటించిన తర్వాత మనుషుడు ప్రాధాయపడాలి. మా తప్పిదము మాకు అర్థమైంది, మేము మార్చుకుంటాం అని దేవుని దగ్గరికి రావాలి. కానీ వాళ్ళు ఏం చేశారంటే దేవుణ్ణి వెతకలా. తీర్పు ప్రకటింపబడుతుంది. అంతకుముందు ప్రవక్తలైన వారు ప్రకటించారు. యెషయా ప్రవచించలేదా? మీకా గ్రంథం మనం చదివినప్పుడు మీకా గ్రంథంలో దేవుడు యూదుల మీద రాబోతున్న బబులోని చెర గురించి మాట్లాడలేదా? మాట్లాడాడు. కానీ వాళ్ళు మార్పు చెందని వారై ఉన్నారన్నమాట. సమయాన్ని పోనిస్తున్నారు.
సిగ్గుమాలిన జనులారా, సమయము పొట్టు వలె గాలికి ఎగిరిపోతున్నట్టు ఎగిరిపోతుంది, అయినా మీలో మార్పు రావట్లేదు అని చూస్తున్నాడు దేవుడు. దేవుణ్ణి వెతకడానికి మానవ ఆయుష్. కీర్తన గ్రంథం 53వ కీర్తన 53వ కీర్తన 2వ వచనంలో సమయాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు, సమయాన్ని ఇవ్వడంలో ఆయన ఉద్దేశం ఏంటి, మనుషుడు తేటగా గ్రహించాలా. 53వ అధ్యాయం 2వ వచనంలో వివేకం కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమోనని దేవుడు ఆకాశం నుండి అది సమాచారం. దేవుణ్ణి వెతికేవారు ఎవరైనా ఉన్నారా? దేవుణ్ణి వెతికేవారు వివేకం కలిగి వెతకాలి. వివేకం లేకుండా దేవుణ్ణి వెతికితే అది అర్ధరహితం, ఆయనకు అనుకోలేరు. దేవుణ్ణి వెతికేవారు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు, అయితే వారు వివేకం కలిగి వెతకాలా అన్నాడు. నన్ను వెతికే వాళ్ళు ఎవరైనా ఉన్నారా భూమి మీద? ఆకాశం నుండి ఆయన మనుషుల వైపు చూస్తున్నాడంట. నన్ను వెతికేవాడు ఎవరంట? వివేకం కలిగి వెతికేవాడు. దేవుణ్ణి వెతికే కనిపిస్తాడా? కనిపించడు, కానీ అర్థమవుతాడు. ఆయన అర్థమయ్యే రూపము మనస్సుకు అర్థమవుతాడు. భౌతికమైన కన్నులకు కనిపించడు, కానీ ఆయన మనస్సుకు అర్థమవుతాడు. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనంలో ఆయన దృశ్య లక్షణములు ఎందుకనగా దేవుని గురించి తెలియశక్యమైనది ఏదో అది వారి మధ్య విషదమై ఉన్నది. దేవుడు అది వారికి విషదపరిచెను. ఆయన అదృశ్య లక్షణములు అనగా నిత్యశక్తి, దేవత్వము, జగదుత్పత్తి మొదలుకొని సృజింపబడిన వస్తువుల్ని ఆలోచన చేయటం వలన అవి తేటబడుచున్నవి. అది అన్నమాట. దేవుడు అదృశ్యుడు, అదృశ్యమైన లక్షణాలు కలిగిన వాడు. ఆయన్ని వెతికేవాడు వివేకం కలిగి ఎతకాల. ఆ వివేకం ఏంటంటే చెప్తున్నాడు, సృష్టిని ఆలోచన చేస్తే దేవుడు అర్థమవుతాడు అన్నాడు. ఆకాశ నక్షత్రాలు ఉన్నాయి, ఆ నక్షత్రాలని సృజించిన వాడు దేవుడు. సమస్తమునకు సృష్టికర్త దేవుడు. ఒకడు భూమి మీద జీవించిన ఈ జీవిత కాలంలో దేవుణ్ణి వెతకపోకుండా తన ఆయుష్ను ముగించుకున్నాడు అనుకో, దేవుని దృష్టికి పెద్ద నేరం అది. నువ్వు దొంగతనం చేసావు, వ్యభిచరించావు అండు, దానికంటే మొట్టమొదటి నేరం ఏంటంటే దేవుణ్ణి ఎరగకపోవడమే నేరం, దేవుణ్ణి వెతకకపోవడమే నేరం. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో యేసు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకం నుండి అగ్నిజ్వాలలో ప్రత్యక్షమై దేవుణ్ణి ఎరగని వారికి, మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడని వారిని సమాచారం. ఎవరికి ప్రతిదండన? మొట్టమొదటి గ్రూపు చెప్పాడు, దేవుణ్ణి ఎరగని వారికి. ఓ ఇశ్రాయేలు యూదా, నువ్వు దేవుణ్ణి ఎరుగుతావా? దేవుణ్ణి ఎరిగితే ఆకాశపు సమూహానికి పూజిస్తావా? నన్ను ఎరగలేదు, నువ్వు సమయాన్ని వృధాగా పోనిస్తున్నావు అని చెప్పేశాడు. నన్ను వెతకడానికి నీకు సమయం ఇచ్చాను,
కావాలంటే నీ పితరులను చూడు, మీ పితరుల యొక్క జీవితాలు చూడు, ఒకసారి పురాతనమైన మార్గాల్ని వెనక్కి తిరిగి చూడు ఏం జరిగిందో. నన్ను ఆశ్రయించండి అని దేవుడు ఆ రోజున తెలియజేశాడు. జెఫన్యా ప్రవక్త ద్వారా తెలియజేసిన సందేశం అన్నమాట. సమయం వృధాగా వెళ్ళిపోతుంది. 2, సమయాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడంటే మారు మనసు పొందడానికి ఇచ్చాడు. మారు మనస్సు పొందడానికి దేవుడు సమయాన్ని ఇచ్చాడు మనుషుడికి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 21వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. మారు మనసు పొందడానికి దానికి సమయం ఇచ్చి తిని అన్నాడు. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తినని అది జారత్వం విడిచిపెట్టి అది సమాచారం. దేవుడు మానవునికి ఆయుష్ని ఇవ్వడంలో ఉద్దేశం అన్నమాట అది. ఎందుకు నీ ఆయుష్ని ఇంకా పొడిగిస్తున్నాడు? నీ చెడుతనం తెలిసి కూడా నీకు సమయం ఎందుకు ఇస్తున్నాడు? నువ్వు మారు మనసు పొందాలని. కానీ ఇశ్రాయేలీయులు, యూదా వారు మారు మనసు పొందరు. ఈ రోజున మనకు ప్రశ్న, దేవుడు మనకు అనుగ్రహించిన ఈ దినం ఆయన ఉద్దేశం ఏంటి? మన లోపములను కనుగొని ఆయన మార్గంలోనే నిలిచి ఉండడానికి దేవుడు మనకు సమయాన్ని ఇచ్చాడు. లోపాలు దిద్దుబాటు చేసుకోవడానికి ఆయన సన్నిధికి మనల్ని పిలిచి మాట్లాడుతున్నాడు. మారు మనసు పొందడానికే సమయం ఇది. భూమి మీద ఉన్నప్పుడు మారు మనసు పొందకపోతే భూమి దాటిన తర్వాత, శరీరంలో నుంచి నువ్వు వేరైన తర్వాత, నీ ఆత్మ వేరుపడిన తర్వాత మారు మనసు పొందడానికి అవకాశం ఉండదు. మారు మనసు పొందే అవకాశం లేదు మనుషుడికి. బతికున్నప్పుడే మనుషుడు మారాలా. సమయాన్ని అందుకోసమే దేవుడు ఇస్తున్నాడు. మనందరికీ తెలుసు, లాజరు ధనవంతుడు. లాజరేమో దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ధనవంతుడు దేవుడు అంటే ఎరగనివాడు. సుఖభోగములే ప్రాముఖ్యతగా ఎంచి బతికాడు. ప్రతిరోజు సుఖపడేవాడు ధనవంతుడు. ఏమైంది? చచ్చిన వెంటనే పాతాళంలో వేదన పడుతున్నాడు. దరిద్రుడు లాజరు భూమి మీద ఉన్నప్పుడు కనీసం భోజనానికి కూడా నోచుకోవాలా. అలాంటి వాడు చనిపోయిన వెంటనే దేవదూతలు వచ్చి అబ్రహాం రొమ్మును ఆనుకున్నట్టుగా అతన్ని తీసుకొని పోయి దేవుడు అనుగ్రహించిన ఆయుష్ని తనకి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించాడట. అబ్రహామా, నాకు నీళ్ళకి దాహం వేస్తుంది, నాకు నీళ్ళు తెప్పించవు అని అడిగాడు. నీకు నీళ్ళు తెప్పించేది పక్కన పెట్టు, నువ్వు భూమి మీద ఉన్నప్పుడు ఏం చేసావో ఒకసారి జ్ఞాపకం చేసుకో అన్నాడు అబ్రహాం. బహు సుఖం అనుభవించేది కాదు, నీ ఇష్టం వచ్చినట్టు అన్నాడు. కాలమును వ్యర్థముగా పోనివ్వడం అనేది దేవుని ఉగ్రతకు పాత్ర అది. కానీ మనం సమయాన్ని అంతా ఖచ్చితంగా విలువైన దానిగా ఎంచి మారు మనసు పొందే స్థితిలో ఉండాల్సిన వాళ్ళము అలా లేము. కారణం ఏంటంటే మనం దాన్ని పట్టించుకోవట్లేదు. సమయం ఎంత విలువైందో. ఇప్పుడు మారు మనసు పొందావా, సరే, లేకపోతే చనిపోయిన తర్వాత మారు మనసు పొందాలనే ఆలోచన నీకు వస్తుంది, కానీ అక్కడ మారు మనసు పొందే అవకాశము ఉండదు. దాటిపోయింది, సమయం అయిపోయింది. యేసు ప్రభు 3.5 సంవత్సరాల పాటు యోదయ, సమరయ ఆ ప్రాంతంలో సువార్త ప్రకటించాడు. ఆ గలిలయ ప్రాంతంలో, ఆ కపెర్నహూములో,
అనేకమైన సూచక్రియలు చేస్తూ సువార్త ప్రకటించాడు. అయితే అదంట మారు మనసు పొందనోళ్ళకోకుండానే ఉందంట. దాని విషయమే యేసు ప్రభు కన్నీళ్లు కార్చాడు చివరి రోజున. ఈ సమయమైనా నువ్వు మారు మనసు పొందింటే బాగుండు అని దాని విషయమై విలపించాడు ప్రభు. మారు మనసు పొందడానికి సమయం ఇస్తే దాన్ని తృణీకరించరు. లూకాసు వార్త. ప్రభువుని యేసు కన్నీరు కార్చాడు ఆ పట్టణం నిమిత్తమై. లూకా గారు రాసిన సువార్త. యేసు ప్రభు యెరూషలేము విషయమై కన్నీరు కార్చిన సందర్భం. పంతొమ్మిదో అధ్యాయము 41వ వచనం నుండి చదువుతాం. లూకాసు వార్త 19వ అధ్యాయము 41వ వచనం నుండి ఆయన ఆ పట్టణం సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొని ఎడల నీకెంతో మేలు. గాని ఇప్పుడు నీవు అవి నీ కన్నులకు మరుగు చేయబడింది. ప్రభు దర్శించినప్పుడు నువ్వేమో ఆయన్ని తృణీకరించావు. నువ్వు ఎరగవంటివి కనుక నీ శత్రువులు నిన్ను చుట్టూ గట్టి ముట్టడి వేసి అన్ని పక్కల నిన్ను అరికట్టి నీలో ఉన్న నీ పిల్లలతో కూడా నేల కలిపి రాతి మీద రాయిలేకోకుండా ఐసమాచారు యెహోవా దినం యెరూషలేము మీదకి ప్రభువు ప్రకటించాడు. అది క్రీస్తు శకం 70లో జరిగింది. మనందరికీ తెలుసు అది. కాబట్టి మారు మనసు పొందడానికి సమయం దేనికి ఇస్తున్నాడు దేవుడు? ఆయన్ని వెతకడానికి. మొట్టమొదటిది ఆయన్ని వెతకడానికి. 2 మారు మనసు పొందడానికి. 3 సత్క్రియలు చేయడానికి సమయం ఇచ్చాడు. సత్క్రియలు చేయాలి, మంచి పనులు చేయాలి, విశ్వాసపు క్రియలు చేయాలి. నీ తోటి వారికి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సహకరించాలి. దానికోసమే సమయం. అది కాకోకుండా స్వార్థపూరితంగా నీ స్వలాభం కొరకు నీ శరీరపు కోరికలు నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తే ఈ సమయాన్ని వ్యర్థంగా పోనిచ్చినట్టే లెక్క. గ్రంథంలో మనందరికీ తెలిసినట్టు ఎస్తేరు రాణి ఉంది. ఎస్తేరు రాణి తన జాతి కొరకు